హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే ఇక పండగ కదా, దసరా పండగ వస్తుందనేసి గ్యారెలు అయితే చేస్తున్నా. చూడండి, ఇదైతే మా చెట్టుదే. మా బాబు తెంపుకొని వచ్చిండు చెట్టు దగ్గరికి పోయి. ఒక మండ ఇసుకరమ్మంటే ఇదిగో మండ అయితే ఇసుకొచ్చిండు. కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. మీలో ఎంతమందికి ఇలా అప్పాలు చేస్తారు? మేమైతే ఇక పండగ కాబట్టి చేస్తున్నామండి. చూడండి, వాటర్ అయితే వేడి చేసి పెట్టాను. ఇది హీట్ వాటర్ అండి. ఇగో నేను దీనికి తగ్గట్టుగా ఉప్పు, కారం, అలాగే ఇగో నేనైతే శనగపప్పు వేయట్లేదు, నువ్వులు వేస్తున్నా. మీ ఇష్టం, మీరేం వేసుకుంటారనేది మీ ఇష్టం. ఈ నువ్వులు అయితే ఉసుక లేకుండా తెచ్చినాయండి. ఇవైతే వేస్తున్నా నువ్వులు. నువ్వులు ప్లస్ ఉప్పు, అలాగే కారం. నేనైతే నా కొలతతోటే వేస్తున్నా. కారం, అలాగే ఇగో అల్లం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర మిక్సీ పట్టి ఉంచానండి. ఇదైతే ఎల్లిగడ్డ, ఉల్లిపాయ, జీలకర్ర అండి, ఈ మూడు మిక్సీ పట్టి ఇవి మూడు అయితే వేస్తున్నా. ఉల్లిగడ్డ వేస్తే ఎక్కువ రోజులు ఆగదు, కానీ ఇవి మాకు 1 మంత్ వరకు కూడా రావండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా చేస్తాను నేనైతే. మీరు ఎలా ఏమేమి వేస్తారు? దీంట్లో శనగపప్పు వేసుకోవచ్చు, బొబ్బరి పప్పు వేసుకోవచ్చు. కానీ ఇక మా పిల్లలు అయితే ఇట్లా నువ్వులు పోసి చేస్తేనే తింటారు ఎక్కువ. అందుకని నేనైతే నువ్వులు పోసిన శనగపప్పు, బొబ్బరి పప్పు అన్నీ వేసుకొని ఇంకా టేస్ట్ ఉంటుందండి. పల్లీలు వేయించి పొట్టు తీసేసుకుంటే ఇంకా టేస్ట్ మించింది అయితే ఉండదండి. మీరు కూడా ఇలా వేస్తారా లేదా అయితే చెప్పండి. ఏమేమి వేస్తారో కూడా చెప్పండి ఫ్రెండ్స్, సరేనా? చూసారా, అంత అయితే మిక్సీ చేసిన. నేనైతే అందరి కొత్తమే వేసానండి. ఇలా వేసి ఇదిగో ఇప్పుడైతే హీట్ వాటర్ పోసుకుంటూ కలుపుతున్నా. చెయ్యి అయితే కాలుతుంది, కానీ హీట్ వాటర్ పోస్తే కరకరలాడుతూ వస్తాయి. అందుకే హీట్ వాటర్ అయితే వేసిన. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే కలపడం అయిపోయింది. ఇంకా మరి మా బాబు ఒత్తుతాడా లేకుంటే నేను ఒత్తడమా, కాలవడం ఎవరా అనేది మీరు చూడండి. మా బాబునైతే నేను ఒత్తమని చెప్తున్నా మిషన్తో, కానీ మా బాబు ఏం చేస్తాడో మరి. ఇదైతే ఒక దాంట్లో పెట్టేసి ఇంకా నేనైతే ఈ బౌలన్నీ తోమేసి మొదలు పెట్టేస్తా. చూడండి ఫుల్ వీడియో. చూడండి, ఇదైతే మినప్పప్పు పోసి పట్టించానండి 2 కేజీలు. నేనైతే ఇప్పుడు దీంట్లో ఇదిగో కారం, ఉప్పు, అలాగే దీంట్లో అయితే ఇదిగో నువ్వులు అయితే వేసాను. దీనికి కూడా సేమ్ వేడి వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదైతే మిక్సీ చేస్తున్నా. మినపప్పుతో అయితే పరపరా అనుకుంటా వస్తాయి, పురపురా ఉంటాయండి. అందుకే మినపప్పు చేస్తున్నా. శనగపప్పుతో కూడా పోయచ్చు. దీన్నైతే ఇప్పుడు మిక్సీ చేస్తున్నా. ఇదైతే కారపుసకండి. ఇలా మంచిగా మిక్సీ చేయాలి. ఇలా చూడండి, ఇందాక అయితే పిండిలో కలిపి పక్క పెట్టాను, బియ్య పిండి. అదైతే అన్నేసి కలిపి పెట్టానండి. ఎందుకంటే ఇక మళ్ళీ పొయ్యి మీద కూర్చుంటే కలపడం కుదరదనేసి ఇది కూడా కలిపి పెట్టేసుకుంటున్నా. ఇంకా ఏ టైం అయినా కూడా ఇవైతే కంప్లీట్ చేయడమే. ఇప్పుడైతే పిండి కలుపుతున్నా. ఎలా కలుపుతున్నా అనేది చూడండి. ఇవైతే వేడి వాటర్ అండి. ఇలా చేస్తూ ఉంటామండి అప్పాలు. పండగలు వచ్చిందంటే ఇక నాకైతే సోపత్ ఎవరు లేరు, అందుకనే నేనే మా పిల్లలతో హెల్ప్ తీసుకొని ఇంతసేపు అయితే ఇవన్నీ వస్తాను. ఇక కాల్చడానికి అయితే సిద్ధమవుతున్నాను. అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నా. ఇంకా కొంచెం ఉంది ఇంకా పిండి అయితే. ఇగో ఇంత అయితే చెయ్యాలి. ఇక ఇవి కాలుస్తూ అవి చెయ్యాలి. ఇంతే అండి ఇక ప్రాసెస్ అయితే. కొంచెం
చూసారు కదా, మేమైతే ఇలా కాలుస్తూ ఉంటాము. మరి మీరందరూ ఎలా కాలుస్తారో కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, గారెప్పాలు అయితే ఇలా కాలుస్తాం. ఇవైతే కట్టెల పొయ్యి అండి. చూడండి, ఈ కట్టెల పొయ్యి. ఇలా వంగుతున్నాయి చూసారా? వేడి నీళ్ళతో చేస్తే ఇలా వంగుతాయండి. ఇలా కాలుస్తుంటే కూడా చూపెట్టు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేస్తుంటే మా బాబాయ్ అయితే కాలుస్తుండు. చూసారా ఎలా కాలుస్తుందో కూడా? డబ్బా కూడా చూపెట్టండి. వేసుడు మాత్రం నేనే వేస్తున్నా, కాల్చుడు మాత్రం మా చిన్నోడు కాలుస్తుండు. థ్యాంక్ యూ చిన్నోడా, లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐమ్ సారీ. బిడ్డ ఏం చేయాలి? మా పాప అయితే మొత్తం ఉండ్లు వేసిచ్చి మళ్ళీ బోన్లన్నీ తోముతూ ఉంది. ఎవరి పనిలో వాళ్ళమే ఉన్నామండి. చూసారు కదా, ఇలా ఉంది మా అప్పాలు. ఇంకా కారపూస ఉంది. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా చేయాలి అండి ఫ్రెండ్స్. కారెలు అయితే అయిపోయినాయి, ఇంకా కారపూసలు అయితే స్టార్ట్ అయినాయి. ఇదిగో ఆ డబ్బాలో అయితే కొన్ని అయినాయి. ఇంకా కారపూసలు అయితే ఇక చేస్తూ ఉన్నా. కట్టెలపై కదా, మంచిగా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమంది ఇలా తింటారో కూడా చెప్పండి. ఇక ఇలా కాలుస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా పాప అయితే ముద్దలు పెట్టేసి ఇస్తుంది. చూడండి, మా పాప నాకు ఈరోజు అయితే హెల్ప్ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజు. పాపం కదా, ఆడపిల్లలు అన్ని పనులు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నాకు కూడా మా మమ్మీ అన్నీ నేర్పించింది కాబట్టి నేను ఈరోజు ఓన్గా చేసుకోగలుగుతున్నా. చూసారా ఎన్ని కారపూసలు అవుతాయో కూడా చూపెడతాను. ఇవైతే 2 kgs అండి. 2 kgs మినప్పప్పు అర్ధపావు అంతా పోసానండి. అలా అయితేనే టేస్టీగా ఉంటాయి. అందుకే ఇలా చేస్తున్నా. ఓకేనా, బాయ్ మరి.